క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్కు డబ్బులు లేనప్పుడు చాలామంది మినిమం బిల్లు కట్టేస్తుంటారు. ప్రస్తుతానికి పనైపోయింది కదా అని అలా చేస్తుంటారు. కానీ ఇలా మినిమం బిల్ పే చేయడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని ఎక్స్పర్టులు అంటున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్లో 3 రకాల ఆప్షన్లు ఉంటాయి: ఫుల్ అమౌంట్, మినిమం డ్యూ, ఇతర అమౌంట్. ఇందులో మొత్తం బిల్లు కట్టేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా ఆ నెల బిల్లులో కొంత మొత్తం మాత్రమే చెల్లించడాన్నే మినిమం డ్యూ అంటారు. చాలా వరకు క్రెడిట్ కార్డు సంస్థలు మొత్తం బిల్లులో 5% అమౌంట్ను మినిమం డ్యూగా చూపిస్తాయి. మినిమం డ్యూ చెల్లిస్తే ఎలాంటి వడ్డీ పడదని చాలా మంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. మినిమం డ్యూ చెల్లిస్తే పెనాల్టీలు, లేటు ఫీజుల నుంచి మాత్రమే ఊరట దక్కుతుంది. మీరు చెల్లించాల్సిన మొత్తం బిల్లుపై మాత్రం ఆయా క్రెడిట్ కార్డు సంస్థలు భారీగా వడ్డీని వసూలు చేస్తాయి. ఈ వడ్డీ 48% వరకు ఉంటుంది. ఉదాహరణకు, గణేష్ అనే ఉద్యోగి డిసెంబర్ నెలలో క్రెడిట్ కార్డుతో 20,000 రూపాయలు ఖర్చు చేశాడు. జనవరిలో మొత్తం బిల్లు కట్టాల్సి ఉంటుంది. అయితే గణేష్ వద్ద డబ్బులు లేకపోవడం వల్ల మినిమం బిల్లు కట్టాడు. అంటే ఓ 1,000 రూపాయలు చెల్లించాడు. వచ్చే నెలలో అతను 19,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆ 19,000 రూపాయలతో పాటు వడ్డీని కూడా చెల్లించాలి. ఈ వడ్డీ అత్యధికంగా 36 నుంచి 48% వరకు ఉంటుంది. మినిమం డ్యూ కడుతూ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరిగిపోతుంది. దీంతో మీరు అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. మినిమం డ్యూ చెల్లించడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. మీ క్రెడిట్ అకౌంట్ రెగ్యులర్గానే ఉంటుంది. క్రెడిట్ కార్డు ఇచ్చిన కంపెనీ మిమ్మల్ని డిఫాల్టర్గా గుర్తించదు. అలాగే ఎలాంటి లేటు ఫీజులను వసూలు చేయదు. మినిమం డ్యూ కడితే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలకు డిఫాల్ట్ అనే సమాచారం వెళ్లదు. దీంతో మీ క్రెడిట్ స్కోరుపై ఎఫెక్ట్ పడదు. కానీ వీలైనంత త్వరగా మొత్తం డ్యూ చెల్లించడానికి ప్రయత్నించాలి. లేదంటే బిల్లు మొత్తం ప్రతి నెలా పెరుగుతూ మరింత భారంగా మారొచ్చు.